ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో ఇటు అప్పులు అటు పన్నులు శీర్షికన ప్రధాన వార్త కనిపిస్తోంది. 20 నెలలు 2 లక్షల కోట్ల అప్పు, రేవంత్ సర్కార్ రుణ ఘనత అంటూ ప్రధాన వార్త చూడొచ్చు. సామాన్యుడికి కుడి ఎడమల కుంపట్లు శీర్షికన ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. అప్పు పుట్టట్లేదంటూనే రికార్డు స్థాయిలో రుణ సేకరణ, ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతున్న తెలంగాణ. అప్పులు ఇలాగే కొనసాగితే వచ్చే 3 నెలల్లో ఏకంగా రాష్ట్ర ప్రజలపై భారం ఏదైతే ఉందో అది మరో 4 లక్షల కోట్లకు చేరబోతుందనే అంశానికి సంబంధించిన కథనం ఇది. అదే జరిగితే 5 ఏళ్ల పాలనలో 6 లక్షల కోట్లకు అప్పు, 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్ అప్పు 4.17 లక్షల కోట్లు మాత్రమే అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ 9 నెలల పాలనలో చేసిన అప్పులకు సంబంధించిన చిట్టాను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మొదటి 15 నెలల్లో డిసెంబర్ 2023 మార్చి 25 నాటికి 1.66 లక్షల కోట్లు అప్పు చేస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో జూలై 1 వరకు లెక్కిస్తే ఎఫ్ఆర్బిఎం రుణాలే 18,900 కోట్లు, ఎఫ్ఆర్బిఎం ఇతర కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు ఏకంగా 16,000 కోట్లు. జూలై 1వ తేదీ నాటికి రేవంత్ రెడ్డి సర్కార్ చేసిన మొత్తం అప్పు 2,09,00,000 కోట్లంటూ ఈ ప్రధాన వార్త కనిపిస్తోంది. రాష్ట్రంలో అప్పులకు సంబంధించిన భారం ఏ విధంగా పెరిగిపోతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల వ్యవధిలోనే, అంటే 2 ఏళ్ళు పూర్తి కాకుండానే 2 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారనే అంశానికి సంబంధించిన కథనం. దీనికి తోడుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అప్పుల భారాన్ని మోపుతూ ఉంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అటు పన్నుల రూపంలో పేద మధ్యతరగతి ప్రజలపై పెద్ద ఎత్తున పెనుభారం మోపుతుందనే అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. 8 ఏళ్లు 3 రెట్లు మోదీ పాలనలో జీఎస్టీ బాదుడు శీర్షికన ఈ వార్త. ఎన్డీఏ పాలనలో సగటు జీవికి పన్నుపోటు 2017-18లో జీఎస్టీ వసూళ్లు ఏవైతే ఉన్నాయో అవి 7.41 లక్షల కోట్లుంటే 2024-25లోకి వచ్చేసరికి అది 22 లక్షలకు చేరిన పరిస్థితి, 22 లక్షల కోట్లకు చేరిన పరిస్థితి. 5 ఏళ్లలోనే రెట్టింపు అయితే 8 ఏళ్లలో దాదాపు 3 రెట్లు జీఎస్టీకి సంబంధించిన వసూళ్లు పెరిగాయంటే ఇది ప్రజలపై, పేద మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి పెనుభారం మోపుతుందో అర్థమవుతోంది. ఇంతవరకు వసూలైన జీఎస్టీ ఏకంగా 118 లక్షల కోట్ల అనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సగటున ఒక్కొక్కరి నెత్తిన 81,000 జీఎస్టీ భారాన్ని ఎన్డీఏ ప్రభుత్వం మోపినట్టుగా ఇక్కడ గణాంకాలు చెప్తా ఉన్నాయి. 2017 నుంచి 2028-25 వరకు జీఎస్టీ వసూళ్ల గణాంకాలు మనం చూస్తే 7 లక్షల కోట్లు ఉన్న జీఎస్టీ వసూళ్లు 22 లక్షల కోట్లకు చేరడం అనేది, దాదాపు 3 వరకు పెరగడం అనేది ఈ ఆర్థిక భారాన్ని, ప్రజలపై మోపుతున్న ఆర్థిక భారానికి సంబంధించిన కథనం ఇది. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం రుణ సేకరణ ద్వారా దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలపై, రాష్ట్రంపై పెనుభారం మోపుతూ ఉంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేద మధ్యతరగతి ప్రజలపై జీఎస్టీ వసూళ్ల పేరుతో లక్షల కోట్ల రూపాయల భారం మోపుతుందనే అంశం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఈ 2 వార్తల్లో కూడా కనిపిస్తున్న సారాంశం ఒకటే. మొత్తానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఈ 2 పార్టీలు కూడా దేశ ప్రజలపై, దేశ పౌరులపై పన్నుల భారంలో కావచ్చు, ఇతర రుణాల రూపంలో కావచ్చు, మొత్తానికి వారి జీవితాలను చిదిమేస్తున్న పరిస్థితి, ఆర్థికంగా చితికి వేస్తున్న పరిస్థితి కనిపిస్తుందనే అంశం ఇక్కడ మనకు స్థూలంగా కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలకమైన వార్త కూడా ఇక్కడ మనకు చూడవచ్చు. రొటీన్ హెల్త్ చెకప్ కోసం యశోద దవాఖానకు మాజీ సీఎం కేసీఆర్ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. ఆరోగ్యం భేషుగ్గా ఉందని నిన్న వైద్య బృందం స్పష్టం చేసిన అంశం కూడా కనిపిస్తోంది. నిన్న హెల్త్ చెకప్ కోసం యశోద ఆసుపత్రికి వచ్చారు మాజీ సీఎం కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ సందర్భంలో అక్కడ వైద్యులు, యశోద ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు పూర్తి స్థాయిలో అక్కడ వైద్య సిబ్బంది అంతా కూడా చికిత్స చేసిన పరిస్థితి, అనేక రకాల వైద్య పరీక్షలు కూడా చేసిన సందర్భం కనిపిస్తోంది. ఇది కేవలం రొటీన్ చెకప్ మాత్రమే అని చెప్పేసి యశోద ఆసుపత్రి వైద్యులు కూడా వెల్లడించారు. కేవలం కొన్ని నెలల వ్యవధిలో అప్పుడప్పుడు చేసే రొటీన్ చెకప్లో భాగంగానే ఆయన ఆసుపత్రికి వచ్చారు. చికిత్స కావచ్చు, అక్కడ చేసిన చెకప్ల తర్వాత పూర్తిగా ఆయన ఆరోగ్యం భేషుగ్గా ఉందని చెప్పేసి వెల్లడించిన పరిస్థితి. దీంతోపాటు 2-3 రోజుల పాటు
దవాఖానాలోనే ఉంటూ బాగుంటుందని చెప్పేసి వైద్యులు ఆయనకు సూచించినట్టుగా తెలుస్తుంది. ఆరోగ్యపరంగా కేసీఆర్ గారికి ఇబ్బందులు ఏమీ లేవని కూడా వాళ్ళు వెల్లడించిన పరిస్థితి. స్వయంగా కేసీఆర్ గారు అక్కడికి నడుచుకుంటూ వచ్చారు. డాక్టర్తోనూ కేసీఆర్ గారు సరదాగా మాట్లాడారని, తాను చెకప్ కోసం వచ్చారన్న విషయం తెలిసి ఎవరైతే ఫోన్ చేశారో కేసీఆర్ గారికి ఫోన్ చేశారో వారందరితో కూడా ఆయనే స్వయంగా మాట్లాడిన అంశం కూడా కనిపించింది. అయితే ఇది రొటీన్ హెల్త్ చెకప్లో భాగమే, తప్పకుండా ఆయన ఆరోగ్యం పూర్తిగా అన్ని రకాలుగా కూడా భేషుగ్గా ఉందని చెప్పేసి వైద్య బృందం కూడా నిన్న స్పష్టం చేసిన అంశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలకమైన అంశం కూడా మనం చూడొచ్చు. 10 వసంతాల పచ్చదనం శీర్షికన వార్త. హరితహారానికి 10 ఏళ్లు పూర్తి, ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా కేసీఆర్ సర్కారు ప్రయత్నం. 290 కోట్ల మొక్కలతో 7.7% పెరిగిన పచ్చదనం. కేసీఆర్ గారి కృషితో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ. ఏడాదిన్నరగా పథకాన్ని నీరుగార్చిన కాంగ్రెస్ అంటూ ఈ వార్త కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. మనం చూసాం గత 10 ఏళ్ల పాటు తెలంగాణలో వాస్తవానికి కేవలం దశాబ్దాల పాటు సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు జీవన విధ్వంసమే కాదు, ప్రజల విధ్వంసం, అడవుల విధ్వంసం కూడా జరిగిన పరిస్థితి. ఈ క్రమంలోనే తెలంగాణను పునర్నిర్మించడం అంటే కేవలం బతుకులలో మార్పు మాత్రమే కాదు, పూర్తిగా పర్యావరణానికి సంబంధించిన మార్పు కూడా అవసరం. ఛిద్రమైన అడవులను మరోసారి కాపాడుకోవాల్సిన అవసరం ఉందనే ఆలోచనతో ఏకంగా 290 కోట్ల మొక్కలు నాటాలన్న ఒక సంకల్పంతో అప్పుడు కేసీఆర్ గారు ముందడుగు వేసిన పరిస్థితి. వాటికి సంబంధించిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి. కేవలం 10 ఏళ్ల కాలంలో తెలంగాణలో అడవుల విస్తీర్ణం 7.7% పెరగడం వల్లే తెలంగాణలో పూర్తిగా పర్యావరణం మరోసారి అదుపులోకి వచ్చిన పరిస్థితి. కాలుష్యం కూడా తగ్గిన సందర్భం. దీనికి తోడుగా తెలంగాణ నలుదిశలా కూడా ఏ విధంగా పచ్చని హరివిల్లు కనిపిస్తూ ఉందో అంశానికి సంబంధించిన కథనం కూడా కనిపిస్తూ ఉంది. దీనికి తోడుగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా నర్సరీలు పెట్టాలనే ఆలోచన కావచ్చు, ప్రతి చోట కూడా పచ్చదనం పెంచే అవగాహన కార్యక్రమాలు ఏవైతే జరిగాయో అవన్నీ కూడా తెలంగాణలో ఈ హరిత విప్లవానికి నాంది పలికినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇది కేసీఆర్ గారు పునాది వేసి దాదాపు 10 ఏళ్లు గడుస్తుంది. ఏడాదిన్నరగా కూడా ఈ పథకాన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చడంతో మరోసారి అడవుల సంరక్షణ అనేది ప్రమాదంగా మారిన పరిస్థితి. ఒక మంచి సంకల్పం, ఒక మహోన్నతమైన లక్ష్యం, భవిష్యత్ తరాలకు కూడా పర్యావరణాన్ని అందించాలి, మంచి అడవులను అందించాలన్న ఒక సమున్నతమైన ఆశయంతో బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక మంచి సంకల్పంతో చేపట్టిన కార్యక్రమం కూడా ఇప్పుడు నీరుగారిపోతుంది. ఏడాదిన్నరగా హరితహారానికి కాంగ్రెస్ సర్కార్ పాతరేస్తుందనే అంశం కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ కార్యకర్తనే బలిగొన్న ఆ పార్టీ నేతలు అంటూ వార్త కనిపిస్తోంది. మంత్రి సీతక్క నియోజకవర్గంలో దారుణం, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అడగడమే నేరం, నేతల వేధింపులు, పోలీసుల బెదిరింపులు అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది. మనస్తాపంతో చుక్కా రమేష్ అనే యువకుడు ఆత్మహత్య. జాతీయ రహదారిపై స్థానికుల ఆందోళన, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ అంటూ ఈ వార్త కనిపిస్తోంది. గోవిందరావుపేటలో జరిగిన ఈ ఘటన అందరినీ కూడా కలిసివేసిన పరిస్థితి. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయిలో చుక్కా రమేష్ అనే యువకుడు ఇందిరమ్మ ఇళ్ల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన అంశాన్ని తీసుకొని అతనిపైనే కేసులు పెట్టారని, దీనికి మనస్తాపం చెంది అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా నిన్న వార్త మనం చూసాం. ఈ క్రమంలోనే ఆ బాధితుడికి సంబంధించిన మృతదేహంతో జాతీయ రహదారిపై కుటుంబ సభ్యులు, బంధువులంతా కూడా ఆందోళనకు దిగిన సందర్భం. కాంగ్రెస్ కార్యకర్తనే ఆ పార్టీ నేతలు బలిగొన్నారనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనస్తాపంతోనే చుక్కా రమేష్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా వెల్లడవుతున్న నేపథ్యంలో ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమాలు జరిగాయని ఒక యువకుడు, అది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అక్రమంగా కేసులు పెట్టడమే కాదు, చివరికి అతని ప్రాణాన్ని బలిగొనడం, ఒక నిండు ప్రాణాన్ని బలిగొనడం అత్యంత దారుణమైన విషయం అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి. ఇప్పటికే బీఆర్ఎస్తో పాటుగా పౌర సమాజం నుంచి ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు పెడుతున్న ప్రభుత్వం తాజాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త ప్రశ్నించినా కూడా ఓర్వలేని పరిస్థితిలో ఉందనే అంశం ఇక్కడ పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరిన్ని రాజకీయ అంశాలు చూద్దాం. నాది కేసీఆర్ స్థాయి, కేటీఆర్ హరీష్ కుమార్ సీఎం జవాబిస్తారు. కూలీ చేసుకునేటోళ్లకు 5 లక్షల ఇల్లు ఇస్తున్నాం, మామూలు విషయమా, వాళ్ళకు 5,000 ఇస్తేనే 5,000 చూస్తారంటూ నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు. ఆ అంశానికి సంబంధించిన వార్త కూడా ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉండొచ్చు, ప్రతి పార్టీలోనూ అలాంటి వాళ్ళు ఉంటారు, క్రమశిక్షణ లేకుండా మాట్లాడితే ఊరుకోం అనేది వ్యాఖ్యలపై
పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గారు ఈ వార్త కనిపిస్తుంది. అలాగే ఇతర అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇంకోసారి థర్డ్ పేజ్ చూద్దాం. మరో కీలకమైన వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. తెలంగాణ ద్రోహి రాహుల్ విభజన హామీలపై ప్రశ్నించలేదు, బనకచర్ల ప్రాజెక్టుపై నిలదీయలేదు, బయ్యారం ఉక్కు పట్టింపు లేదు, ప్రతిపక్ష నేత ఏడాదిలోనే ఫెయిల్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఈ వార్త కనిపిస్తుంది. కేటీఆర్ గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కాలం పాటు దేశంలో లోక్సభ ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ కనీసం తెలంగాణ అంశాన్ని ఒక్కసారి కూడా పార్లమెంట్లో ప్రస్తావించిన పాపాన పోలేదనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. దీనికి తోడుగా విభజన హామీలపై ఇప్పటి వరకు కూడా నోరు మెదపని రాహుల్ గాంధీ తెలంగాణ ద్రోహి అంటూ ఆయన నిన్న తీవ్ర స్థాయిలో మండిపడిన అంశానికి సంబంధించిన కథనం. విభజన హామీలపై ఎందుకు మీరు ప్రశ్నించట్లేదు, ఎందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావట్లేదు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిన్నర పాటు తెలంగాణ నుంచి మీరు పత్తాలు లేకుండా పోయారు, కనీసం పార్లమెంట్లోనైనా దాన్ని ప్రస్తావిస్తారంటే అది కూడా చేయలేక పూర్తిగా విఫలమయ్యారనే అంశాన్ని ఆయన ఈ సందర్భంగా వెల్లడించిన సందర్భం కనిపించింది. పెద్ద ఎత్తున దుయ్యబట్టిన సందర్భం కూడా కనిపిస్తుంది. లోక్సభ ప్రతిపక్ష నేతగా ఏడాదిగా పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ సాధించింది ఏమీ లేదంటూ ఆయన మండిపడిన అంశానికి సంబంధించిన వివరాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. పార్లమెంట్లో ఏ రోజు కూడా కాళేశ్వరం లేదా ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలని కావచ్చు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన అంశం కావచ్చు, చివరికి తెలంగాణ రైతుల గొంతు కోసే తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గోదావరి జలాల హక్కుల విషయంలో పూర్తిగా కాలరాసే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కూడా మీరు ఎందుకు ఇప్పటి వరకు నోరు మెదపలేదనే అంశం కూడా ఇక్కడ ప్రస్తావించిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. బొగ్గు బ్లాక్లను కేటాయించకుండా తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి అస్తిత్వాన్ని ఓవైపు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మాయం చేస్తూ ఉంటే ఆ అంశంపై కూడా మీరు ఎందుకు నోరు మెదపలేదని నిలదీసిన పరిస్థితి మనకు కనిపించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేసిందో దానికి తోడుగా కేంద్ర స్థాయిలో కూడా పార్లమెంట్లో కనీసం ఎప్పుడూ తెలంగాణ అంశాన్ని ప్రస్తావించకుండా కూడా అదే నయవంచనను కొనసాగిస్తుందని నిన్న తీవ్ర స్థాయిలో కేటీఆర్ గారు మండిపడిన అంశానికి సంబంధించిన సమగ్రమైన కథనం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక మరో కీలకమైన వార్త, నినాదాలకు తూట్లు కాంగ్రెస్ ఫీట్లు అంటూ మరో వార్త కూడా మనం చూడొచ్చు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాలు ఎత్తుకున్న కాంగ్రెస్ ఆచరణలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తుందనే అంశం ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఏడాదిన్నర పాలనే నిలువెత్తు నిదర్శనం, ఫిరాయింపులతో ప్రజాస్వామ్యం ఖూనీ అంటూ ఈ వార్త. పల్లె ప్రగతిపై అడుగడుగునా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం, పెదవులపైనే సామాజిక న్యాయం కనిపిస్తుంది కానీ వాస్తవ పరిస్థితుల్లో ఇది కనిపించడం లేదనే అంశం కూడా మనం చూడవచ్చు. పదవులన్నీ కూడా ఒకే సామాజిక వర్గానికి, పేద ఇళ్లపై మాత్రం బుల్డోజర్లతో దౌర్జన్య కాండ సాగుతుందనే అంశం కూడా కనిపిస్తోంది. రైతుల నుంచి బలవంతపు భూసేకరణ, ప్రశ్నిస్తే మాత్రం కేసులు, దాడులతో భయోత్పాతం సృష్టిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే అంశం ఇక్కడ మనం చూడొచ్చు. రాజ్యాంగ హక్కులను అణచివేస్తూ జై సంవిధాన్ అంటే ప్రజలు నమ్మేదిలా అనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. నినాదాలు ఘనంగా ఉన్నాయి కానీ విధానాలు మాత్రం అత్యంత దారుణంగా ఉన్నాయనే అంశం ఇక్కడ మనం చూడవచ్చు. జై సంవిధాన్, జై భీమ్, జై బాపు అనే నినాదాలు అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకుందో అది రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జాతీయ స్థాయిలో కావచ్చు, వాటి అమలు విషయంలో కావచ్చు, ఆ విధానాలను నినాదాలను అమలు చేసే విషయంలో, వాటిని ఆచరించే విషయంలో మాత్రం అడుగడుగునా కూడా నిర్లక్ష్యం కనిపిస్తుంది, వైఫల్యం కనిపిస్తుంది, చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీలో కనిపించట్లేదనే అంశం ఇక్కడ మనకు సమగ్రంగా కనిపిస్తుంది. బుల్డోజర్లతో ఏ విధంగా పేదలకు సంబంధించిన బతుకులను ఛిద్రం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ అంశానికి సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా మనం చూడొచ్చు. అలాగే దళిత బంధు, దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో చేపట్టిన దళిత బంధు పథకాన్ని కూడా పూర్తిగా ఏ విధంగా నిర్వీర్యం చేశారో దానిపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ నిన్న నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట చాలామంది నాయకులు, దళిత సంఘాలకు సంబంధించిన నాయకులు, మేధావులంతా కూడా పార్టిసిపేట్ చేశారు. వారంతా కూడా ప్రభుత్వ వైఖరిని నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి, ఎండగట్టిన సందర్భం కూడా మనకు క్షేత్రస్థాయిలో కనిపించింది. మరిన్ని వార్తలు చూద్దాం. బనకచర్లపై చర్చకు బీఆర్ఎస్ రెడీ అంటూ మరో వార్త కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. దమ్ముంటే అసెంబ్లీ పెట్టండి, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఏకమై తెలంగాణ రాష్ట్రంపై దాడి, ప్రాజెక్టులను అడ్డుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబు అబద్ధాలు, వంతపాడుతూ అన్యాయం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది ఎప్పటికైనా బీఆర్ఎస్ఏ, కొరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అంటూ వార్త కనిపిస్తుంది. తెలంగాణ భవన్లో నిన్న ఎమ్మెల్యే సంజయ్ గారు మాట్లాడారు. అనేక కీలకమైన అంశాలు ప్రస్తావించారు. బనకచర్లపై చర్చకు బీఆర్ఎస్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంది, ప్రజాక్షేత్రంలోనే కాదు రాష్ట్ర అత్యున్నత చట్టసభ అయిన అసెంబ్లీలో కూడా చర్చకు తాము సిద్ధం అని చెప్పేసి స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. స్పీకర్పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని కూడా వారు వెల్లడించిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ
ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలు, బనకచెర్లకు సంబంధించి బీఆర్ఎస్ గొంతెత్తే వరకు కూడా, బీఆర్ఎస్ పక్షాన పోరాడే వరకు కూడా కనీసం రాష్ట్ర సర్కార్లో కదలిక లేదనే అంశాన్ని ప్రస్తావిస్తూనే ఇంకా కూడా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో గోదావరి నదీ జలాల దోపిడీ విషయంలో తప్పకుండా తాము ఎక్కడ చర్చించడానికైనా సిద్ధం, అది గల్లీలో అయినా రాష్ట్ర అసెంబ్లీలో అయినా తాము చర్చకు సిద్ధం, తప్పకుండా ప్రభుత్వం చేస్తున్న అన్యాయం కావచ్చు, తెలంగాణకు శాశ్వతంగా జల దోపిడీకి సంబంధించిన వ్యవహారంలో చేస్తున్న అన్యాయాన్ని పూర్తి స్థాయిలో ఎండగడతామని కూడా వారు నిన్న వెల్లడించిన పరిస్థితి కనిపించింది. అలాగే మరో కీలకమైన వార్త కూడా మనం చూడొచ్చు. బీసీ రిజర్వేషన్లపై ఖర్గే క్లారిటీ ఇవ్వాలి, బీసీ రిజర్వేషన్లు పెంచే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలంటూ నిన్న బంజారాహిల్స్ రైల్ రోకో పోస్టర్ను ఆవిష్కరిస్తున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత గారు చేసిన ప్రకటనకు సంబంధించిన వార్త. 17న రైల్ రోకోకు అందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. యూపీఎఫ్ జాగృతి నేతలతో కలిసి పోస్టర్ను ఆవిష్కరించారు. అంశానికి సంబంధించిన కథనం కూడా మనకు ఇక్కడ కనిపిస్తోంది. ఇక మరో వార్త కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మరో రైతు ఆత్మహత్య చేసుకున్న విషాదకరమైన వార్త కూడా కనిపిస్తోంది. పత్తి దిగుబడి రాక మనస్తాపం చెంది నిర్మల్ జిల్లాలో రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. కుంటాల రాకేష్ అనే యువ రైతు, కేవలం 25 సంవత్సరాలు, ఎకరం భూమి ఉంది అతనికి, సాగు చేస్తూ ఉంటే దానిలో లాభాలు రాకపోవడం, నష్టపోవడం, పత్తి దిగుబడి రాక పూర్తిగా మనస్తాపం చెందడంతో అతను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మరో రైతు కుటుంబం రోడ్డున పడిన దయనీయమైన పరిస్థితి నెలకొంది. దాదాపు 8 లక్షల వరకు కూడా అప్పు చేసినట్టుగా కనిపిస్తుంది. ఓవైపు దిగుబడులు రాకపోవడం, మరోవైపు అప్పు తీర్చే మార్గం లేకపోవడంతోనే అతను బలవన్మరణానికి పాల్పడుతున్న పరిస్థితి. ఇప్పటికే 520కి పైగా రైతులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకోవడం అనేది అందరినీ కూడా తీవ్రంగా కలిచివేస్తోంది. ఈ క్రమంలో వీటికి అడ్డుకట్ట వేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలని ప్రతి ఒక్కరు కోరుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆస్ట్రేలియాలో త్వరలో బీఆర్ఎస్ రజతోత్సవాలు జరగబోతున్నాయి. ఆ అంశానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తుంది. డల్లాస్లో దానికి సంబంధించిన ఏర్పాట్లపై బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్కు సంబంధించిన నాయకులు మహేష్ బిగాల గారు అక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి. అలాగే రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తుందని నిన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అడుగడుగునా కూడా కమిషన్లే, సర్కారు తీరుపై జగదీష్ రెడ్డి ఫైర్ అంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తుంది. అలాగే దుష్ప్రచారం చేస్తే ఊరుకోమని నిన్న మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత హననానికి పాల్పడితే తస్మాత్ జాగ్రత్త, చంద్రబాబు ఎంట్రీ కోసం ఆంధ్ర ఛానళ్లు కుట్రలు చేస్తున్నాయి, తప్పకుండా దీన్ని ఎండగడతాం, ప్రజాక్షేత్రంలో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఉద్యమం సందర్భంగా కూడా గులాబీ నేతలకు సంబంధించిన వ్యక్తిగత హననానికి రకరకాల కుట్రలు చేశారు, అవి ఫలించలేదు. ఇప్పుడు మరోసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అదే రకమైన ప్రయత్నం చేస్తుంది, కానీ వీటిని తప్పకుండా తిప్పి కొడతామని నిన్న కిషోర్ గారు హెచ్చరించిన పరిస్థితి మనకు కనిపించింది.